మాంసం మాడుకో శాకాహారం శాకాహారం ఎవరికి లేదు పరమో ధర్మ పరమో ధర్మ ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం తీసే హక్కు లేదు మూగ జీవులు రక్షిద్దాం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం అహింసా మార్గం దేవుడున్నాడు దేవుడున్నాడు మన రోగాలు చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద రోగాలు హంస పగడో రకరకాల రోగాలు జీవించనివ్వు హంస పగడో ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం మాంసాహారం మానేయాలి మాంసాహారం మానేయాలి శాకాహారం 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 అహింసా శాకాహారం 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 నమస్తే సైడ్ సార్ సైడ్ సార్ ప్లీజ్ సైడ్ జరగాల మా వెనక జరగాల సైడ్కి జరగాలి హంస సైడ్ సార్ సరే సరే బై మైక్ రోడ్ క్లియర్ అవును ముందుకు పెట్టు అంటున్నా ముందుకు పోయి పెట్టు నువ్వు లోపలికి రా మీరు పోండి సార్ దగ్గరికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శాకాహారం తీసుకోవాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ పెద్దల సమక్షంలో జరిగేటువంటి ర్యాలీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా శాకాహారం మూలాన మన ఆరోగ్యానికే కాకుండా సొసైటీ కూడా మంచిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా వెజిటేరియన్ తీసుకోవడం మూలాన మరి శాశ్వతంగా పర్మనెంట్గా మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ర్యాలీ అనేది మరి పెద్దల సమక్షంలో జరిగే ఈ బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ యొక్క లక్ష్యం ఒకటే, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూత్రాన్ని పాటిస్తూ ఈరోజు జంతువులను కూడా రక్షించడానికి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మేధావులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు పూర్తిగా నాన్ వెజిటేరియన్ మానేసేయండి, శాకాహారమే తీసుకోండి, మరి బ్రహ్మాండమైనటువంటి కూరగాయలు ఆకుకూరలతోని మీ ఆరోగ్యం బాగుంటుంది,
దాంతోపాటు ఫ్రూట్స్ కూడా బ్రహ్మాండంగా తీసుకోవాలనేదే మరి డాక్టర్స్ కూడా ఇచ్చేటువంటి సజెషన్స్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరు పరిగణనలోకి తీసుకొని డెఫినెట్గా మనందరం కూడా శాకాహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెజిటేరియన్ వలన ఎన్నో విధాలుగా మనకు మేలు జరుగుతుంది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రైతాంగానికి కానివ్వండి, మరి అదేవిధంగా వ్యాపారస్తులకు కానివ్వండి, రెండోది మన ఆరోగ్య సూత్రాలలో ప్రధానమైనటువంటి భూమిక కూడా పోషిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు వెజిటేరియన్ వల్ల ఉన్నటువంటి లాభాలు, శాకాహారం వల్ల ఉన్నటువంటి లాభాలని మనం తీసుకోవడమే కాకుండా మన ఇరుగు పొరుగు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు తీసుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం శ్రావణ మాసంలో తీసుకోవడం నిజంగా శుభపరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చిందంటేనే వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా మరి ఎక్కడ చూసినా కానీ పూజలు, దేవుళ్ళు, గుళ్ళు ఎక్కడ చూసినా ఈ నెలపాటు కూడా అదే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా శుభపరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా మీరు చేసేటువంటి ప్రయత్నంలో మా వంతు సహకారం ఎల్లప్పుడూ మీకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా అందరు శాకాహారమే తీసుకుంటారు కదా, వెజిటేరియన్ ఆరోగ్యానికి మంచిది కదా. ఆకుకూరలు వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే దేశంలో ప్రపంచంలో లేనిపోని రోగాలు వస్తున్నాయి. కరోనా వైరస్ చూసారు, 2 సంవత్సరాల కాలం అతలాకుతలం అయిపోయింది వ్యవస్థ అంతా. కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా ఏజ్కు లిమిటేషన్ లేకుండా లేనిపోని రోగాలు వస్తున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం మనం తీసుకునే ఆహారమే ప్రధానమైనటువంటిది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఎమ్మెల్యే గారికి శాకాహార జగత్కి వాలంటీర్స్ అందరూ లైన్లో నుంచి పెట్టండి. జన్ సర్కిల్ రండి ప్లీజ్, జన్ సర్కిల్ రండి, జన్ సర్కిల్ రండి, జన్ సర్కిల్ వైపు రండి. ముందు లేచి రండి, లైన్లో రావాలండి. లేడీస్ ముందు ఉండాలి, జన్ సర్కిల్ ఉండాలి, జన్ సర్కిల్ లైన్ ప్లీజ్, జన్ సర్కిల్ దయచేసి లైన్. ఓకే ఓకే అన్న లైవ్ వస్తుందా? దయచేసి లైన్ ఉండాలి. బాగుందా? నాకు డిస్ప్లే లైటింగ్ కనిపించాలి అనుకోదు. ఒక్క లైన్ ఉండాలంటే కొద్దిగా ఆగండి అమ్మా మీరంతా. సార్ లైన్ లో స్లోగన్ పలికి ఆటోమేటిక్ లైన్ వచ్చేస్తుంది మనకి. స్లోగన్ పలకండి, స్లోగన్ పలికితే లైన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. దయచేసి ఇద్దరు దగ్గర ఉండండి, ఇద్దరు ఫ్రంట్ పైన పడండి. అమ్మకాయ చూస్తున్నాడు బాగండి, ఇద్దరు వెళ్ళండి. అందరూ స్లోగన్ పలకండి. ముందు బీజే ఎక్కడ ఆగాలి, బీజే ఎక్కడ ఆగాలి. ఇద్దరు పాటించాలి. స్లోగన్స్ అందరూ అనాలి. పదండి బీజే, పదండి బీజే, పదండి రాజు, పదం. పదండి పదండి కరెక్ట్. అందరూ స్లోగా సరండి, అందరూ స్లోగా సరండి. రౌండ్
శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి గ్రామీణ జగత్ కి మనకు స్వతంత్రం అందించిన సార్ సైలెంట్ సార్ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం ప్లీజ్. అక్కడ ఆగండి, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి. 2 నిమిషాలు అమ్మా, 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. బాబు ఎవరాలు మౌనం అంటారు? ఎవరు పోలేదు ఇక్కడ. మన స్వతంత్రం వచ్చిన సంతోషంతో ఉన్నాం మనము. ఎవరాలు మౌనం అంటారు? ఆ బైక్ తీసేసుకోవాలి, చేతులు కానీ చక్కగా ధ్యానం చేద్దాం మనము. ఒకసారి నినాదాలు అనండి. ఇంకా ఓకే, నినాదాలు ప్లీజ్. మన చీర బాడలు అన్ని వీడియోలు బాగా పడతాయి. ప్లీజ్ ప్లీజ్, మన చీరలు మంచిగా పడతాయి. వేలు పెట్టి కొనుక్కున్నాం, ఫోటోలో వీడియోలో చాలా చక్కగా వస్తాయి. ఇద్దరు నడుద్దాం ప్లీజ్ ప్లీజ్. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్. అమృతాహారం 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 శాకాహారులు శాకాహారులు జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్. శాకాహారానికి జై, శాకాహార జగత్ కి జై, జ్ఞాన జగత్ కి జై, నియమిత జగత్ కి జై, హింసా జగత్ కి జై, ప్రకృతి మాతాకి జై, ప్రకృతి మాతాకి జై, మాతాకి జై, జగత్ కి శాకాహార జగత్ కి నియమిత జగత్ కి రాజ్ మహారాజ్ కి రాజ్ మహారాజ్ కి హింసా చలో హింసా పకడో హింసా చలో హింసా పకడో హింసా చలో హింసా పకడో. మనిషి మేలుకో వంశం మేలుకో, మనిషి మేలుకో శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం. జ్ఞానమంటే 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 శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. జగత్ కి జై, హింసా చలో హింసా పకడో హింసా చలో హింసా పకడో. ముక్తి మార్గం హింసా మార్గం ముక్తి మార్గం హింసా మార్గం గాంధీజీ మార్గం హింసా మార్గం గాంధీజీ మార్గం హింసా మార్గం అల్లా మార్గం హింసా మార్గం జీసస్ మార్గం హింసా మార్గం హింసా మార్గం.
సైడ్ కాపు అందరూ వస్తారు ఆ సైడ్కి ఈ సైడ్ కాపు అందరూ వస్తారు లేకపోతే వద్దు సరిపోతుంది కట్టి పట్టుకోవా
గ్రామీణ జగత్ కి కాపాడదాం కాపాడదాం మూగ జీవాలను కాపాడదాం 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 మూగ జీవాలను కాపాడదాం రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవాలను రక్షిద్దాం 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 మూగ జీవాలను రక్షిద్దాం ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవాలను ప్రేమిద్దాం మనిషి మేలుకో అందుకే మనిషి మేలుకో సన్మానుకో చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం ప్రాణమంటే శ్వాస నీకే చేస్తాం ప్రాణమంటే శ్వాస నీకే చేస్తాం చెప్పు అన్కంఫర్ట్ ఉంటే పడతా ఆగుదు చిన్నగా అందరు కవర్ చేస్తారు నిలబడుతుంది
మానవాళి రక్షణ జీవుని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. జీవరాశులన్నీ మన బిడ్డలే, జీవరాశులన్నీ మన బిడ్డలే, జీవరాశులన్నీ మన బిడ్డలే, జీవరాశులన్నీ మన కుటుంబ సభ్యులే, జీవరాశులన్నీ మన కుటుంబ సభ్యులే, జీవరాశులన్నీ మన కుటుంబ సభ్యులే. ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవాలను ప్రేమిద్దాం, ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవాలను ప్రేమిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవాలను రక్షిద్దాం. వన్యజీవుల రక్షణే మానవాళి రక్షణ, వన్యజీవుల రక్షణ మానవాళి రక్షణ, వన్యజీవుల రక్షణే మానవాళి రక్షణ. మన ఆహారం शाकाहारी डालिए, शाकाहारी खाना, नॉनवेज खाना नहीं खाना, गलत खाना है। మన కడుపేమి, మన కడుపేమి. ఎంత మనలో, ఎంత మనలో, ఒక మనలో పేరుతాను ఎంత మనలో, ఒక మనలో పేరుతాను ఎంత మనలో. वेजिटेरियन खाना, नॉनवेज को गलत है। सबका बीमारी सभी नई बीमारी आता, वो मरने का चाहे तो मर जाते, गलत खाना है। वो भी इसी का सबके मारने का ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి ప్రతి జీవిలోన మనందరిలోన బుద్ధుడి మార్గం
ఉండిపోరు ఇక్కడ అటు సైడ్ వెహికల్స్ ఆపు వెహికల్స్ అబ్బా కొంచెం ముందుకెళ్ళాము ఆటో చాలు వెళ్ళు బ్రో చిన్న ఆపు చిన్న వెళ్ళు చిన్న గట్టిగా గట్టి పలకాలి
ఓకే అవుతుంది దీన్ని కరెక్ట్ ఉంది నువ్వు కదలకు అది పంపించేసే Mama, tunggu mama, jujur aku. ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి ఇంకా బాగా తెలుస్తుంది. ఛానల్ బిఎంసి ఛానల్. చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం. ఆరోగ్యమే ఉందాం ఆరోగ్యమే ఆరోగ్యం ఆరోగ్యమే ఆరోగ్యం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మన శ్వాసతో మనం ఉండడం ధ్యానం అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి
చెన్నై వెళ్తాను. కొంచెం ఒక మినిట్గా కొంచెం స్లో
చిన్నగా వెళ్తే వెళ్ళు. చాలా ఉన్నాయి ముందుకెళ్ళాలి. అన్ని ధర్మాల కంటే ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం. అన్ని ధర్మాల కంటే ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం. అందుకే అహింసా పరమో ధర్మః. మనందరి ధర్మం అహింసా ధర్మం. మనందరి ధర్మం అహింసా ధర్మం. మనందరి ధర్మం అహింసా ధర్మం. ప్రాణం తీసే హక్కు లేదు. మాంసం తినమానుకో. మాంసం తినమానుకో. మాంసం తినమానుకో. వాసమీన జాత. వాసమీన జాత. వాసమీన జాత. అద్భుత శక్తి. అద్భుత శక్తి. ఇంకా కొంచెం మార్చి కొంచెం తగ్గి. అందుకే అహింసా అన్ని ధర్మాల కంటే ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం. మనందరి ధర్మం అహింసా ధర్మం. మనందరి ధర్మం అహింసా ధర్మం. అహింసా మార్గం. అహింసా మార్గం. అహింసా మార్గం. అహింసా మార్గం. మనందరి మార్గం అహింసా మార్గం. అహింస అంటే జీవి సంపదోహం. అహింస అంటే జీవి సంపదోహం. అందుకే ఓ మనిషి మేలుకో. మాంసం మానుకో. ఓ మనిషి మేలుకో. మాంసం మానుకో. అన్న రామన్న అన్న बोलो पत्नी महाराज की जय, महाराज की जय, महाराज की जय, जगत की जय, जगत की जय, जगत की जय, जगत की जय. शाकाहारम अमृताहारम. शाकाहारम अमृताहारम. शाकाहारम अमृताहारम. अमृताहारम. हंसा पकड़ो. हंसा पकड़ो. हंसा पकड़ो. परमो धर्मः. सबको जन्मति दे भगवान ईश्वर अल्लाह हे सबको सम्मति दे भगवान ईश्वर अल्लाह देव सबको सम्मति सबको सम्मति
నిలబడి తీసుకుంటే అందరూ వచ్చేసారు. ఇక్కడే ఆపేసి ముందు ఆపేసి ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ ఆపేసి ఆపేసి గడి పడుతూ అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మం అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మం
కొంచెం పక్కనే లేవా భారత రాజ్యాంగ సందేశం అహింస. భారత రాజ్యాంగ సందేశం అహింస. భారత రాజ్యాంగ సందేశం అహింస. నోరు లేని మూగ జీవులకు కూడా స్వాతంత్రం ప్రకటిద్దాం. నోరు లేని జీవరాశులకు కూడా స్వాతంత్రం ప్రకటిద్దాం. నోరు లేని జీవరాశులకు కూడా స్వాతంత్రం ప్రకటిద్దాం. నోరు లేని జీవరాశులకు కూడా స్వాతంత్రం ప్రకటిద్దాం. ఎక్కడ ఉంది కానీ లోపల బస్తాల దగ్గర బస్తాలా లోపల విశ్వకర్మ అక్కడికి వెళ్ళావా రైట్ ఆ యూనికార్న్ బైక్ ఇక్కడ ఆపేసి ఇది కరెక్ట్గా ఉంటుంది Yeah,
మన అందరిలోనూ శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి శాకాహార జగత్కి ధ్యాన జగత్కి పిరమిడ్ జగత్కి అహింస జగత్కి బ్రహ్మశిఖితో మహాత త్రిచికి బ్రహ్మశిఖితో మహాత త్రిచికి గురువులందరికీ శాకాహారం శక్తికి మార్గం
కళ్ళు తెరవకుండా మీ 2 చేతులు విడదీసి కంటిపైన బోర్లించుకోండి. ఒక 5 క్షణాలు చక్కగా లైట్లు ఆపేసేయండి అమ్మా ప్లీజ్. ఒకసారి గట్టి క్లాప్స్. చక్కగా ఈ ధ్యానానికి మనం తిరిగి వచ్చిన ప్రాంతాల సహకార ర్యాలీకి అక్కడ మన పాదాలు మోపామంటే ఎన్నో జీవరాశులు వాళ్ళు మనందరూ కూడా కృతజ్ఞత తెలియజేసినందుకు ఈ అవకాశం కల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సదనంగా గురువు గారికి హాస్టల్ మాస్టర్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇప్పుడు పత్రి గారి మెసేజ్ విందాము. ఒక 5 నిమిషాలు ప్లీజ్. 5 నిమిషాలు. ब्रह्मर्षि पितामह पत्रिजी के, ब्रह्मर्षि पितामह पत्रिजी के, ध्यान जगत के, ध्यान जगत के, पिरामिड जगत के, पिरामिड जगत के, अहिंसा जगत के, अहिंसा जगत के, शाकाहार जगत के, शाकाहार जगत के, जय बोलो पत्री महाराज के, ఈ ర్యాలీలో పాల్గొన్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటుందండి ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ప్లస్ పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మనది కటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కని నినాదాలు. ఆల్రెడీ టాప్ కొంచెం కిందకుంటే పైకి లేచిపోయినట్లుంది అది. నేను చూశాను, నేను పైకి ఎత్తింది అది. థ్యాంక్ యూ మేడం. చక్కని నినాదాలు. నిజంగానే పత్రిగారి నినాదాలన్నా శాఖార నినాదాలన్నా చాలామంది ఆ నినాదాలు పలికినప్పుడే వాళ్ళ ఒళ్ళు ఒక విధమైన పులకరింపు వస్తుంది. దాంట్లో చాలామంది ఉన్నారు ఇక్కడ చూసేవాళ్ళు. దాంట్లో వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించిన పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. మేమే కొట్టించుకుంటున్నాం. దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న వల్లభ కృష్ణారెడ్డి గారు అండ్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న సుధీర్ షా గారు ఇద్దరు కలిసి ఒకసారి లేచి నిల్చోండి సమయం ఇద్దరు ప్లీజ్. భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ తరఫున ఏ కార్యక్రమం జరిగినా ఎవరికో ఒక ఆలోచన రావడము, ఆ ఆలోచనని అందరూ ఒకే తాటితో తీసుకొని ఒక్కరికి నచ్చకపోయినా అది ఆపడం జరుగుతుంది. చక్కగా వీరి వెనక ఉండి మమ్మల్ని దోస్తూ మాతో నడిపిస్తున్నారు. కానీ వాళ్ళ వెనకాల ఎక్కడ షెట్టు కూడా నలగదాలి. అది ఏ రోజు చైర్మన్ గారు మాట్లాడాల్సిందని. అందరికీ నమస్కారం అండి. మన గురుగారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఆయన ఇచ్చిన శక్తి అనుకోండి, ఆయన ఇచ్చిన జ్ఞానం అనుకోండి, ఆయన మన వెంట ఉంటూ మన ముందు నడిపిస్తున్న గురుగారి పాదాలకు మరొకసారి పాదాభివందనాలు. ఈరోజు అంటే గత సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం ఆగస్టు 15 ర్యాలీ. ఈసారి చాన్మాన్ నుంచి సికింద్రాబాద్కి మార్చుకున్నాం. ఈ వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే సహకరిస్తానని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. थैंक यू. कोटि कोटि वंदन माँ गुरु जी को. नमस्ते सभी लोगों को. ये जो कार्यक्रम हो रहा है, जो भाग्यनगर ट्रस्ट की तरफ से जो चारमीनार रैली हुआ था और इसके बाद आज सिकंदराबाद रैली हुआ है, काफ़ी बहुत हद तक सक्सेसफुल हुआ है. ऐसे कार्यक्रम हम हमेशा करते आ रहे हैं. 15 अगस्त, 26 अगस्त और 2 अक्टूबर बहुत कार्यक्रम कर चुके हैं. ये हर साल ये ट्रस्ट काफ़ी तरह के हम आगे बढ़ रहे हैं और ऐसे कार्यक्रम करते आ रहे हैं. तो इस हमारे सब कार्यकर्ता लोगों को सबको धन्यवाद करना चाहता हूँ. जो भी हमारा सहयोग दिया है, आपका सबको ही का धन्यवाद करना चाहता हूँ. థ్యాంక్ యూ. స్టేజ్లకి అవకాశం కల్పించుకోము. స్టేజ్ కావాలని చెప్పి ఎవరు ఇష్టపడరు. వాళ్ళు అంతకంటే ఎక్కువ మాట్లాడరు. ఇక్కడ నుండి నేను కనసాయిగా చేస్తేనే మాట్లాడారు వాళ్ళు ఇద్దరు. అంటే చూడండి, అంటే చాలా తక్కువ మాట్లాడతారు, వర్క్ మాత్రం చేయడానికి చాలా ఇష్టపడతారు. ఈరోజు సుదూర ప్రాంతాల నుండి ఎంతోమంది వచ్చారు. మన
మహేశ్వర్ మాపిరమి ట్రస్టులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా 2 నిమిషాలు మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నేను మైక్ తీసుకునేంత వరకు చూడకుండా ఇయ్యగానే 2 నిమిషాలు చూసుకొని మీరే మాకు మైక్ ఇస్తే అందరితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామందికి అనుమానం ఉండే ఈ ర్యాలీ జరుగుతుందా లేదా, అసలు ఎందుకు సికింద్రాబాద్ మార్చారు అని చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు తెలిసినంత వరకు మేము వివరించడం జరుగుతుంది. ముందుగా ఈ 1-2 నెలల్లో ఎక్కడెక్కడైతే ర్యాలీలు జరుగుతున్నా, ప్రోగ్రాం జరుగుతున్నా వారి అనౌన్స్మెంట్లు మాత్రం ముందు విందాము. భోజనం రెడీ ఉంది, కాకపోతే మీరు వెళితే సగంలో వెళ్ళిపోయినట్లుంటారు. కాబట్టి కాసేపు ఆగి వెళితే మాకు కూడా సంతోషం, ఎందుకంటే ఇంత ఖర్చు చేసిన మీ వినడానికి మాత్రమే. ఒకసారి గట్టి క్లాస్ అండి మీ అందరికీ కూడా. ముందుగా తిరుపతి నుండి వచ్చేసిన సంగీత బాబు గారు లేచి నిల్చొని చెప్పాలి, ఎందుకంటే నాకు కనపడతా వాళ్ళ కనబడు. ఎక్కలే. ఓం నమో వెంకటేశాయ. చాలా అద్భుతంగా భాగ్యనగరం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి శాకాహారి ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం, తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు పిఎస్ఎస్ఎం మరియు పిఎంసి వారి సంయుక్తంగా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పిఎస్ఎస్ఎం మరియు పిఎంసి వారి ఆధ్వర్యంలో తిరుపతిలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకంలో పిఎస్ఎస్ఎం పిఎంసి వారి ఆధ్వర్యంలో తిరుపతి మహాక్షేత్రంలో అయినటువంటి స్వామివారి సన్నిధి వద్ద సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొనండి. రోజుకి 6 గంటలు ధ్యానం ఉంటుంది. తెల్లవారితో 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. స్వామివారి సన్నిధిలో ఎలా అయితే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు 6 గంటలు అప్పట్లో ధ్యానం నిర్వహించుకున్నారో, దాంట్లో భాగంగానే పిఎంసి వారంతా కూర్చొని దాన్ని మొత్తం ఒక తాటికి తెచ్చి ప్రపంచ శాంతి కోసం ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో తిరుపతిని ఎన్నుకోవడము. తిరుపతిలో 6 గంటల ధ్యానంతో అద్భుతంగా మనం, అలాగే అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అకామిడేషన్స్, భోజన సదుపాయాలు, వచ్చిన ప్రతి ఒక్కరికి సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది పిఎంసి వారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చలో తిరుపతి, చలో తిరుపతి. అందరికీ ఆత్మీయ ఆహ్వానము. సెప్టెంబర్ నెల 16 నుంచి 22వ తారీఖు వరకు జరిగే అహింసా ధ్యాన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. పిఎస్ఎస్ఎం మరియు పిఎంసి ఆధ్వర్యంలో జరగబోయే ఈ అహింసా ధ్యాన యజ్ఞానికి ప్రతి ఒక్కరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన ధ్యానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. చక్కగా 3 పూటల మంచి ఆహారము మరియు అకామిడేషన్స్ మనకి అరేంజ్ చేయబడినాయి మాస్టర్స్. మీరు కూడా మీకు కుదిరిన సహాయ సహకారాలు అందించాలి. థ్యాంక్ యూ. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి అందరూ చేతులు పైకెత్తి గట్టిగా క్లాప్స్ కొడతాం. గట్టిగా క్లాప్స్. పంచభూతములకు, ధ్యాన భాగ్యనగర్ సొసైటీకి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి, ఇక్కడికి వచ్చినటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి దేవుళ్ళందరికీ కూడా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మరి చలో భాగ్యనగర్ అని ఏదైతే సంకల్పించారో మనం చూస్తున్న ప్రకృతి ఎలా ఉంది, తుఫాన్లతో ఉంది. మరి ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకటి చెప్పారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే పై పనులు నేను చూసుకుంటాను, కింద పనులు మీరు చూసుకోండి అని చెప్పారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో మనం రావటమే పూర్వజన్మ సుకృతం. మరి ఆ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అంటేనే పిఎంసి ఛానల్ అంటేనే పిఎస్ఎస్ మూవ్మెంట్. మనం అందరం ఒక చెట్టుకు సంబంధించిన వాళ్ళము. దయచేసి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు తిరుపతిలో 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ఆ యొక్క యజ్ఞానికి చైర్మన్గా జక్కా రాఘవరావు గారు విజయవాడ, అలానే వైస్ చైర్మన్గా తిరుపతి మాస్టర్ సంగీత బాబు గారు, మరి మధు గారు అక్కడ అద్భుతంగా ఫ్రీ అకామిడేషన్, పెయిడ్ అకామిడేషన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి అక్కడ 7 రోజులు కూడా ప్రతిరోజు 6 గంటల ధ్యానం ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత మన కార్యక్రమాలు ఇలా కంటిన్యూ కొనసాగుతూ ఉంటాయి.
మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్కి భాగ్యనగర్ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ముఖ్యంగా భాగ్యనగర్ కమిటీ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. ఫ్రీ అకామిడేషన్స్ రాదలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీనివాసము విష్ణు నివాసము అనే 2 ప్రదేశాలు ఉన్నాయి. ఆధార్ కార్డులు తీసుకొని వచ్చిన తక్షణమే ప్రతి ఒక్కరికి అక్కడ మనకు లాకర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు లేట్ అయినా లాకర్స్ తీసుకోండి. అలాగే పిఎంసి వారి ఆధ్వర్యంలో కూడా ఒక 1500 మందికి ఫ్రీ అకామిడేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా దర్శనానికి పోవాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు 1 గంటకి అంటే మధ్యాహ్నం 1 గంటకి టోకన్స్ చేస్తారు. టోకన్స్ వేసుకొని పక్క రోజు ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది, దర్శనాలకు స్టార్ట్ అవుతుంది. 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి టైం ప్రకారం ఇస్తారు. అట్లా కూడా దర్శన భాగ్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది తిరుమల తిరుపతి దేవస్థానం వారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక్క మాట, పిఎంసి ఛానల్ ఇప్పుడు 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని వాళ్ళ 8వ సంవత్సరంలోకి అడుగు పట్టింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. మరి భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మీకు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఒక స్పిరిచువల్ వర్క్ జరుగుతుంటే మొదట్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి, కానీ ఫైనల్గా అది చాలా అద్భుతంగా ముగింపు ఉంటుంది. ఏ వర్క్ జరిగినా ఎంత పెద్ద వర్క్ జరుగుతూ ఉంటే అంత అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి అందరూ కూడా రేపు 16 నుంచి 22 వరకు జరిగే యజ్ఞానికి, ధ్యాన మహాయజ్ఞానికి, ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే ఆ ధ్యాన మహాయజ్ఞానికి అది ఒక అబెండెంట్ ఎనర్జీ. మరి ఆ ఎనర్జీలోకి మీరందరూ వచ్చి చక్కగా 6 గంటల ధ్యానం జరుగుతుంది. అది ఆ యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. అనుకున్న సమయానికి మైక్ నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. నేను 2 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళని పిలుస్తా. ఎందుకంటే ప్రోగ్రామ్ చేసి నేను నిన్న కష్టపడి మాట్లాడకూడదా? చక్కగా మీ అందరు కూడా భాగ్యనగర్ పిఎస్ఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మనం 7 సంవత్సరాలు 2017 నుండి 2024 వరకు 7 సంవత్సరాలు చార్మినార్లో కేవలం 500 మందితో స్టార్ట్ అయ్యి 10,000 మంది వరకు ఆ ర్యాలీని తీసుకురావడం జరిగింది. అది మీ అందరి సహాయ సహకారాలతో. మీ అందరి సహాయ సహకారాలతో కంటే ముందుగా పత్రిజీ గారు అంటే మీ అందరికీ అంత అమితమైన ప్రేమ తెలియజెప్పుకోవడానికి మీకు అవకాశం కల్పించారు. అలాంటి ర్యాలీని చాలా చక్కగా ఆ ప్రాంతం నిర్వహించి ఇంకా కొత్త ప్రాంతాలకు వెళ్ళాలనే ఆలోచనతో సికింద్రాబాద్లో ఇంతవరకు చిన్న ర్యాలీ, ఆదివారం వరకు ర్యాలీలు జరిగాయి. ఆ ర్యాలీలు కాకుండా పెద్ద ర్యాలీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా పర్మిషన్ తీసుకోవడానికి మాకు మొన్న అంటే ఈరోజు ఎంత 15th 13వ తారీఖు రాత్రి 11 గంటల వరకు మాకు పర్మిషన్ రాలే. మీ అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ రానందుకు. కానీ మీ అందరి ఆలోచన ఈ ర్యాలీలో పాల్గొనాలి అని ఒక సంకల్పం ఉందా, ఆ సంకల్పాన్ని ఆ పర్మిషన్ ఇచ్చే వరకు తీసుకొచ్చింది. అందుకనే 13వ తారీఖు వరకు కూడా మేము ఎక్కడ మెసేజ్లు వేయడానికి వెనకం చేసాము. మెసేజ్లు కూడా చాలా తక్కువ వేసాము ఈ సంవత్సరము. 13వ తారీఖు నుండి వర్షం ఏ విధంగా అయితే కొమ్ముతుందో ఆ వాట్సాప్లో మెసేజ్లు ఆ విధంగా కొమ్మిచ్చేసాము మేము. అక్కడ కొమ్మినందుకు ఇక్కడ వర్షం ఆగిపోయింది. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఇలాంటి అవకాశం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఇది నా వరకు వచ్చిందని చెప్పి ఎవరైతే నియమ నిబద్ధతతో ఆ కార్యక్రమం చేస్తారో అది ఎప్పుడైనా విజయవంతం అవుతుంది. అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. నిస్వార్థంగా, నిస్సంకోచంగా, ఇలాంటి నెగటివ్ ఆలోచన లేకుండా ఈ కార్యక్రమం నా ద్వారా తలపెట్టబడుతుంది అని ఎప్పుడైతే అనుకుంటామో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది కాబట్టి ఈ కార్యక్రమంలో నేను ఖచ్చితంగా పాల్గొనాలని గొడుగులు లేకుండా వచ్చిన చూడు మీరందరూ. మీ అందరు కూడా గట్టి క్లాప్స్. కొందరు అనుమానంతో గొడుగులు పట్టుకొని వచ్చారు కదా, వాళ్ళు కూడా క్లాప్స్.
నిజంగా ఇలాంటి కార్యక్రమం చేయడానికి మనం ఎంతో కష్టపడ్డామని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మేము 13వ తారీఖు రోజు మధ్యాహ్నము 2 గంటలకి మహంకాళి పోలీస్ స్టేషన్లో కూర్చొని రాత్రి 9 గంటలకు మా ట్రస్ట్లో 8 మంది అక్కడే కూర్చున్నాం మేము. పర్మిషన్ ఇస్తారా లేదా అని చెప్పి ఏసీబీ గారు మా ఓపికని మా పేషెన్సీని మెచ్చి ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి గాను విజయభాస్కర్ రెడ్డి గారి సహాయ సహకారం కూడా ఉంది. తను తెలిసిన మిత్రుని ద్వారా పైనుండి ఫోర్స్ చేయించడం జరిగింది. డీసీపీ గారి ద్వారా మనకి పర్మిషన్ రావడం జరిగింది. చాలా చక్కగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం. దీనికి గాను ఇక్కడ లోకల్గా ఉండే డాక్టర్ సౌమ్య, మన బొమ్మకంటి పద్మ గారు, ఈ ప్రాంతంలో ఉండే వరకు అందరూ తెలుసు, శ్రీనివాస్ గారు, వాళ్ళు దాదాపుగా 15 రోజులు ఈ ప్రాంతంలో ర్యాలీ గురించి తిరిగారు. రిజెక్ట్ అయ్యింది. అయినా మేము ఎందుకో ఒక సంకల్పంతో ఆడ 8 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం. వాళ్ళు మమ్మల్ని ఖైదీ చేయలేదు, మా అంతలు మేము ఖైదీ చేసుకొని కూర్చున్నాం అక్కడ, ఇస్తారా చేస్తారా అని చెప్పి. కానీ ర్యాలీ పర్మిషన్ దొరికింది. దానికి కాను ఈ ఏరియా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ గారు ఈరోజు ప్రారంభోత్సవం రావడం. ప్రతి చోట మనము నాయకులను వద్దు అనుకుంటాము, కానీ నాయకులు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ఈ మధ్యలో వాళ్ళు రావడం వల్లనే మనకు కనీసం కొన్ని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రావడం జరుగుతుంది. కొంత జనాలకు కూడా తెలియకుండా తెలియజెప్పండి. మనం ఎంతమంది తిరిగినా అలాంటి వారు ఉండడం వల్ల కనీసం పబ్లిక్ తెలుస్తుందనే ఉద్దేశంతో ఆ నాయకులను తీసుకురావడం జరిగింది. చక్కగా వాళ్ళు కూడా సంతోషంగా, వాళ్ళు నాన్ వెజిటేరియన్ అయినా కానీ ఈరోజు లేకుండా ఏదో ఒక రోజు మారుతారనే ఒక సంకల్పంతో మాత్రమే వాళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మన అందరం కూడా ఏదో ఒక రోజు తిని వచ్చి ఈరోజు ఇంత చక్కగా వెజిటేరియన్లో ఉండి వెజిటేరియన్ విశిష్టత, ధ్యానం ఒక విశిష్టత చెప్పడానికి మనందరం కంకణం కట్టుకొని తిరుగుతున్న పత్రిక గారు అన్నారు, పిరమిడ్ మాస్టర్లు అంటేనే రోడ్ల మీద పడేయడం అని. మనందరూ రోడ్ల మీద పడేశారు. ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ అండి. చాలా చక్కగా ఈ అవకాశం ఇచ్చారు. ఎంతో మీ అందరూ కూడా దీనికి గాను మా దగ్గర భాగ్యనగర్లో ఏ కార్యక్రమం చేసినా కానీ ఎవరిని డబ్బులు అడగడం కానీ ఉండదు. మేమే 10-12 మంది 11 మంది ఉన్నాము. ఈ సంవత్సరం ఇంకా 4 తీసుకున్నాం. 15 మంది అయినాము ట్రస్టులో. మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తాము. తల నెలకింత ఖర్చుగా దాంట్లో వేయడం జరుగుతుంది. మా దగ్గర ఎంతైతే స్తోమత ఉంటుందో అంత కార్యక్రమాలు మాత్రమే వేస్తాం. ఆ బడ్జెట్ సంబంధించినవి మాత్రమే హాల్ తీసుకోవడం జరుగుతుంది మాకు. దానికి గాను ముఖ్య ఉద్దేశము, మాకు వంట వాళ్ళ ఖర్చు లేదు. దానికి మొత్తం లక్ష్మీ మేడం పెడతారు వంట ఖర్చు. ఒకసారి ఆవిడ గట్టి క్లాప్స్ అండి. ఆవిడ ఏ విధంగా తెస్తుంది మాకు సంబంధం లేదు. మాకు వంట వండడం ఆవిడ వంతు, వంటకు సంబంధించి సరుకులు తీసుకురావడం ఆవిడ వంతు, గ్యాస్తో పాటు ఆవిడని తీసుకొచ్చుకుంటుంది. తిన్నాక అన్ని మడత పెట్టుకొని ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ ధైర్యంతో అంటే ఒక్కొక్కరు ఒక వర్క్ మీద ఉంటాం. నేను జనాలను తిట్టి పర్మిషన్ తీసుకురావడం నా వంతు. చంద్రశేఖర్ వద్దన్నా కానీ ఇలాంటి ఫ్లెక్సీలు తయారు చేయడం వాళ్ళంతు. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వద్దన్నా మీకు ఏమైనా డబ్బులు కావాలంటే మేము ఇస్తామని ఇవ్వడానికి వాళ్ళు నిల్చున్నారు. అంటే ఎవరి వంతు వర్క్ వాళ్ళు చేస్తాం మేము ఇక్కడ. ఇలాంటి భాగ్యనగర్ ట్రస్ట్ 2017లో పత్రిక గారు ముందు ఊహించి ఈ విధంగా మమ్మల్ని నియమించినందుకు మరి ఒకసారి మీ అందరి ముందు పత్రిక గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకా కొందరిని మనము ఒక్కొక్క 2 నిమిషాలు అంతకుముందు లక్ష్మీ మేడం గారు, ఎందుకంటే ఆవిడ ఇంకేదో ఉండాలి మన గురించి, మళ్ళీ పైకి వెళ్తారు అక్కడికి. ప్లీజ్ రండి మేడం. ఒకసారి మేడం గారికి గట్టి క్లాప్స్ అండి. తర్వాత చేవెళ్ళలో ర్యాలీ ఉంది. తర్వాత పత్రిజీ ఫిలిమ్స్, తర్వాత ఇంకొందరు మాస్టర్ని, తర్వాత సుదూర ప్రాంతం నుండి వచ్చిన మన కోటాల నుండి, తర్వాత వరంగల్ నుండి, భూపాలపల్లి నుండి, ఇంకా చాలామంది సంగారెడ్డి నుండి, మెదక్ నుండి, నిజామాబాద్ నుండి, వీళ్ళందరి మాటలు కూడా విందాం. ఎందుకంటే పత్రిక గారు వినడం నేర్చుకోండి అన్నారు మనకి. 2 నిమిషాలు విందాం, మరి ఎక్కువ వినాల్సిన అవసరం. వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మైక్ నేను లాగేసుకుంటా, ఆ బాధ్యత నాది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.